అక్కడ ఉన్నది శివప్ప కాదు, బొమ్మ కూడా కాదు. మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వదలండి, మమ్మల్ని వదలండి. వదలండి, వదలండి, వదలండి. మమ్మల్ని ఎందుకు బంధించారు? అసలు మీకేం కావాలి? నాకేం కావాలో నీకు తెలుసు అవునా? అయ్యగారు ఆరు 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 గొంతు చించుకుపోయేలా గారు. నువ్వు గావు కేకలు పెట్టినా ఎవరు వచ్చి నిన్ను కాపాడరు. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? మమ్మల్ని చంపినా మీ కోరిక నెరవేరదు. నా కోరిక నెరవేరదా? చూడండిరా వీడు పిచ్చెక్కినట్టు ఎలా వాగుతున్నాడు. నా సకును తీసుకొని ఊరి వదిలి పారిపోతావా? పెద్ద దొంగవి నువ్వు. సరదాగా సకుతో ఆడుకుంటే మండే కట్టెతో నా మీదకొస్తావా? ఏమిట్రా కళ్ళు పెద్దవి చేసిన వంక చూస్తున్నావు? చూడు, నేను నీకు యజమానిని. నాకు వ్యతిరేకంగా ఊరి వాళ్లను సమావేశపరుస్తావా? అందుకు నిన్ను శిక్షించాలి కదా, నేను నీకు శిక్ష విధించకూడదా? ఒక్కటి గుర్తుంచుకో, నీ పిలక నా చేతిలో ఉంది. నేను నిన్ను బ్రతకనివ్వను, అలాగే చావనివ్వను. మాకు మా ప్రాణాల గురించి ఎటువంటి దిగులు లేదు. లేదా? మీ ప్రాణాల గురించి మీకు దిగులు లేదా? మరి సకు ప్రాణాల గురించి మీకు దిగులుందిగా. పిల్లా, నువ్వు బాధపడకుండా ఉండు. వైద్యుడి తాతయ్య మందు ఇచ్చాడు కదా, ముసలమ్మ కోలుకుంటుంది. నాన్నగారిని అమ్మని ఖచ్చితంగా వెతికి కనిపెడదాం. వాళ్ళు దొరుకుతారు. దిగులు పడి నీరసించిపోకు. మనం అన్ని చోట్ల వెతికేశాం, ఇంకెక్కడ వెతకాలి? బామ్మ చాలా నీరసించిపోయింది. పాండు, నాకంతా అయోమయంగా ఉంది. అమ్మ నాన్న ఏమైపోయారు? చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు? పాండు, మా అమ్మని నాన్నని ఆ రాక్షసుడు తాతయ్య వాళ్ళ ఇంట్లో బంధించుంటాడా? నన్ను బంధించినట్టే వాళ్ళని కూడా. అనుమానం నిజమే పిల్ల, వాడు వాళ్ళని బంధించుంటాడు. పద, మనం వెంటనే వెళ్దాం. వెళ్దాం పద పాండు. పిల్ల, అక్కడ ఎవరో ఉన్నారు చూడు. నేను అయ్యగారిని కలవడానికి వచ్చానండి. ఏంట్రా నీ గోల? అరుగు మీద నీకు మా అయ్యగారి కుర్చీ కనిపిస్తోందా? లేదు కదా, అంటే అయ్యగారు ఇంట్లో లేరనే కదా అర్థం. వెళ్ళు. అయ్యా అది. అరే వెళ్ళరా, దిష్టి పెడతలా వాకిట్లో నిలబడ్డాడు. వెళ్ళు. పిల్ల, ఇంట్లో రాక్షసి తాతయ్య లేడు. ఇదిగో పాండు, నేను వెనక ద్వారం నుంచి వెళ్తాను. అలా వెళ్తే వంటగది వస్తుంది. వంటగదంటే గోదామ దగ్గరకా? అవును. సరే పద, ఇద్దరం వెళ్దాం. వద్దు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రాక్షసుడు తాతయ్య వస్తాడేమో. సరే సరే, నువ్వు వెళ్ళు. రాక్షసుడు తాతయ్య వస్తే నేను కోయిలెలా కూస్తాను, అది నీకు సంకేతం. వెంటనే బయటకు వచ్చేయి, లేదంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. అలాగేరా,
నీ సంకేతం వినపడగానే బయటకు వచ్చేస్తాను. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అలాగే. నేను వెళ్ళొస్తాను. పిల్లని బంధించినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే తలుపులు మూసేశారు, కిటికీలు కూడా మూసేశారు. ఈరోజు రాక్షస తాతయ్య ఇంట్లో లేడు. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? పాండురంగా! బామ్మగారు, బామ్మగారు, ఏమైందండి? మీకేమైంది? ఉన్నట్టుండి నాకు ఏదో అయ్యింది అభయ. చాలా దడగా ఉంది. మంచినీళ్ళు ఇస్తాను. ఇదిగో తాగండి. మెల్లగా మెల్లగా. మీరు దిగులు పడకండి బామ్మగారు. పాండురంగడు తోడున్నాడు. అంతా ఆయన చూసుకుంటాడు. ఊరికే ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉండగలనే అభయ? నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? మందు వేసుకోగానే కాసేపు ప్రశాంతంగా నిద్రపోయారు. మీ ఆందోళన కాస్త తగ్గుతుంది అనుకున్నాను. ప్రాణం కుదుట పడుతుంది అనుకున్నాను. లేదే, ఉమ్మని శివప్పని నా కళ్ళతో చూసేంత వరకు నా ప్రాణం కుదుట పడదు అభయ. అయ్యో దేవుడా, సఖు ఎక్కడుంది? సఖు 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 సఖు! బామ్మగారు, మీరు దయచేసి అరవకండి. సఖు ఎక్కడికి వెడుతుంది? బయట ఉండి ఉంటుంది, గుడిమెట్ల మీద. నేను వెళ్ళి చూసి వస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. సఖు! పడుకోండి. సఖు! ఏ సఖు! సఖు! లేదు లేదు, ఇదంతా భ్రమ. సక్కు రాలేదు. లేదు. సరిగ్గా చూడు గోదమ్మ, నేను నిజంగానే వచ్చాను. గోదమ్మ, నిన్నటి నుంచి అమ్మ నాన్న కనిపించడం లేదు. నేను ఊరంతా వెతికాను, అయినా ఎక్కడా కనిపించలేదు. గోదమ్మ, నాకు అనుమానంగా ఉంది. ఎలా అయితే రాక్షసుడు తాతయ్య నన్ను ఇంట్లో బంధించాడో, అలాగే అమ్మ నాన్నలు కూడా బంధించాడేమో. వాళ్ళని ఎక్కడ బంధించాడో నీకు తెలుసా అమ్మా? తెలుసా గోదమ్మ? లేదు సుఖో, నిజంగా నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, వాళ్ళు ఈ ఇంట్లో లేరు. బామ్మ ఆరోగ్యం బాలేదు, చాలా నీరసించిపోయింది, లేవట్లేదు గోదమ్మ. నాకు చాలా భయం వేస్తుంది.